హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి డిఫరెంట్‌గా చాలా టేస్టీగా చెక్కలు ఏ విధంగా చేసుకోవాలి. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ విధంగా శనగపప్పును తీసుకొని ఈ విధంగా నీళ్ళలో యాడ్ చేసుకొని 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఈ చెక్కల మసాలా కోసం 1 ఇంచు అల్లం, 10 నుంచి వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, ఒక 5 ఎండుమిర్చిని తీసుకొని ఈ విధంగా ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1½ టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగాను మరీ కచ్చపచ్చగాను కాకుండా ఈ విధంగా మంచిగా కూడా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి చెక్కలకి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 కిలో బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బియ్యం పిండిని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగ బ్యాళ్ళను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ముద్దని ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ మసాలా ముద్దను అంతటినీ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మరుగుతున్నటువంటి నూనెని తీసుకొని ఈ పిండిలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా చెక్కలు అనేవి మనకి తయారవుతాయి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకోవడం వల్ల మనకి చెక్కలు అనేవి మంచి టేస్టీగా వస్తాయి. ఇప్పుడు కలర్ కోసం పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళని తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళనే యూజ్ చేయాలండి చెక్కల్లో కంపల్సరీగా కూడాను. ఈ విధంగా ఎక్కువ కాకుండా నీళ్ళు అయితే ఎక్కువ మనకి పట్టవండి. కొంచెం కొంచెంగా చూసుకుంటూ మనం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి అంతటినీ కూడాను గట్టి ముద్దలాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎక్కువ ప్రెస్ చేస్తూ పిండిని కదుపుకోవడం వల్ల మనకి చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా వస్తాయి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్ బాల్స్ లెక్క డివైడ్ చేసుకోవాలి. చాలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటే మనకి సరిపోతుందండి. ఈ విధంగా రౌండ్ బాల్స్ లెక్క చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనకి ఒక ఆయిల్ పేపర్ తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా పిండి ముద్దను పెట్టుకొని చెక్కలన్నిటిని కూడాను సిద్ధం చేసుకోవాలి. అలాగే ఎప్పుడు చేసుకునే పచ్చిమిర్చితో కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళ అందరికీ కూడాను నచ్చుతుంది. అలాగే ఈ రెసిపీ అనేది పచ్చిమిర్చి అవాయిడ్ చేసేట వాళ్ళకి కూడాను ఇది ఎండుమిర్చితో కాబట్టి ఈజీగా చేసేసుకోగలుగుతారు. ఈ విధంగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చెక్కలను చూసారు కదా మనకి ఎంత ఈజీగా వచ్చేస్తాయో. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ చెక్కలని ఒక్కొక్కటిగా మనం అందులో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎప్పుడు మీడియం హీట్లోనే ఉండాలి. అలాగే గ్యాస్ కూడా మీడియం హీట్లోనే ఉంచుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నలోగా అవి ఫ్రై అయ్యేలోగా మిగతావన్నిటిని కూడా ఈ విధంగా మూత సహాయంతోనైనా మనం ఈజీగా చేసేసుకోగలుగుతాము. ఈ విధంగా ఇవన్నీ కూడా తయారు చేసుకునేలోగా మనకి ఈ చెక్కలు అనేవి ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా చెక్కలన్నిటినీ కూడాను తీసేసుకోవాలి. అలాగే ఈ చెక్కలకి ఆయిల్ అనేది కూడా మనకు అస్సలకి పీల్చవండి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా మిగతావన్నిటినీ కూడాను ఆయిల్లో యాడ్ చేసుకుంటూ 2 పక్కల ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా ఫ్రై చేసుకొని తీసేసుకుంటే ఎంత సింపుల్గా టేస్టీగా ఉండేటటువంటి చెక్కల రెసిపీ అనేది రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కొత్తగా అనిపించిందా? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి.